వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకుండే రకరకాల సమస్యలకి న్యూమరాలజీ ద్వారా పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ నమస్తే స్టూడియో. అమ్మా. సార్, అసలు మీరు ఏ శాస్త్రాలు చూస్తారండి? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ చార్ట్లో మన లైఫ్ అసలు ఎలా ఉంటుంది, ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, సంతానం ఉన్నదా లేదా, మ్యారేజ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సంతానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి అద్భుత విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది. దాని ద్వారా పరిష్కారాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆస్ట్రాలజీ చాలా చక్కటి సబ్జెక్ట్ అమ్మ. 80-90% దాని ప్రకారమే జరుగుతుంది. తర్వాత న్యూమరాలజీ, పేరు, మన పేరు ఎలా ఉండాలి, మన ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, మన ఇంటి నెంబర్ ఎలా ఉండాలి, మన బండి నెంబర్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నంబర్ల మీదే బతుకుతున్నాం కాబట్టి ఏ నంబర్లు మనకు హెల్ప్ అవుతాయి, ఏ నంబర్లు హెల్ప్ అవ్వవు అని తెలుసుకోవడానికి కూడా న్యూమరాలజీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అలానే పామిస్ట్రీ, చేయి చూసి మనం ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, మనకు సంతానం ఎంత ఉండడానికి అవకాశం ఉంది, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చేయి చెప్తుంది. ఫేస్ రీడింగ్, ఫేస్ చూడంగానే మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, సింగిల్ పేరెంటా డబుల్ పేరెంటా కూడా చెప్పేయచ్చు ఫేస్ చూసి. ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ. ఈ చెవు మీద అక్కడక్కడ కొంతమంది ఘాట్లు వస్తాయి, పేరెంట్స్ ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ఫేస్ మీద అక్కడక్కడ డాట్స్ వస్తాయి, అది పుట్టుమచ్చ అనుకోండి లేదా పులిపురి అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఆల్ డాట్స్ మన లైఫ్లో డిస్టర్బెన్సెస్. ఇలా ఫేస్ రీడింగ్, అందుకని ఇవన్నీ తీపిచ్చేసుకోండి అని చెప్పి మేము సలహాలు ఇస్తూ ఉంటాం మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. అలానే సిగ్నేచర్, మీ సంతకాన్ని బట్టి ఆడపిల్లలకైతే పిసిఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్, సంతానం ప్రాబ్లమ్స్ అన్నీ మీ సంతకాన్ని బట్టి చెప్పేయచ్చు. రెమెడీ కూడా చెప్పచ్చు, మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ కూడా చేయొచ్చు. ఏది సిగ్నేచర్ మార్చుకుంటే. కోర్టు కేసులు అంటే లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సిగ్నేచర్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు పెట్టే సిగ్నేచర్ ఎప్పుడైతే లెఫ్ట్ మార్జిన్ దాటి వెళ్తుందో, ఇప్పుడు ఏకి లెఫ్ట్ మార్జిన్ ఏకి లెఫ్ట్ మార్జిన్ అయితే ఇటు రాస్తుంటారు కొంతమంది. సపోజ్ బి ఉందనుకోండి, బిని ఇట్లా ముందు నుంచి రాస్తారు, బికి ఒక గీత ఉంటుంది ముందు నుంచి రాస్తారు. ఆర్ ఉంటే ఆర్కి ముందు నుంచి. ఇలా ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే రేపు పొద్దున ఏదో ఒక లీగల్ ప్రాబ్లం ఫేస్ చేయాలి. మీరైనా లైఫ్లో మార్జిన్ దాటి వెళ్తే తప్పనిసరిగా ఏదో ఒక ఫేస్ చేయాలమ్మా. మార్జిన్ దాటినప్పుడు యాక్సిడెంట్ అవ్వకపోవచ్చేమో కానీ కాస్త స్లోగా వెళ్ళటం, ఎదురు పక్కన చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. మార్జిన్ ఎప్పుడైతే దాటుతామో ఎవరైనా సొసైటీలో మార్జిన్ దాటకూడదు. ఇలా సిగ్నేచర్ ఒకటి చూస్తాను. మ్యారీడ్ డేట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మన జీవితంలో మన డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యారీడ్ డేట్ బాగాలేతే మ్యారిటల్ లైఫ్ బాగోదు. మ్యారేజ్ డేట్ బాగోతే సంతానం కలగదు. మ్యారేజ్ డేట్ బాగోపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరు ఎన్ని చెప్పినా మ్యారేజ్ డేటే మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పెళ్లికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. కాదు కొంచెం డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేదా కాస్త ఎక్కువ చదువుకోవచ్చు, తక్కువ చదువుకోవచ్చు, కానీ పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. మ్యారేజ్ నుంచి అసలు లైఫ్ అనేది బిగిన్ అవుతుంది. అక్కడి నుంచి డిస్టర్బెన్సెస్ అనేటువంటిది కూడా ఉంటాయి. సో సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ చాలా బలంగా ఉండాలని చెప్తాను. సార్, మీరు నెగటివ్ నంబర్స్ అంటున్నారు. అసలు నెగటివ్ నంబర్స్ ఏంటి? ఎవరికైనా పేరుతో నెగటివ్ నంబర్స్కి ఎట్లా లింక్ ఉంటుంది? డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూసుకోవాలమ్మా ఫోన్ నెంబర్ అనేది. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెస్టినీ, కొన్ని నంబర్లు నెగిటివ్ నంబర్స్. ఎవరికైనా 28 అని ఒక నెంబర్ ఉంది, 28 అంటే 10 నంబర్లు యాడ్ చేస్తే 28వ నెంబర్ వచ్చింది అనుకో. 10వ నెంబర్ రాదు, 10 నంబర్లు యాడ్ చేస్తే తిరిగి, కాబట్టి 28వ నెంబర్ వచ్చింది అనుకుందాం. 28వ నెంబర్ వస్తే మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా, నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఎక్కడన్నమ్మా ప్రపంచవ్యాప్తంగా అన్నా, మీరు 28వ నెంబరు ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఫోన్లో కొట్టినా ఏమంటాడంటే, ఇఫ్ దిస్ నెంబర్ యూజ్డ్ ఫర్ వన్స్ నేమ్ ఆర్ ట్రేడ్ నేమ్ ఇట్ విల్ గివ్ ట్రాజిక్ ఎఫెక్ట్. ఈ నంబర్ మీరు ఎవరు వాడినా అది ట్రాజెడీని నడిపిద్దంట మన లైఫ్లో. Wherever the people having names in this number go, they will face only difficulties and rivalries. ఎక్కడికి వెళ్ళినా ఒక అరగంటలో అవ్వాల్సిన పని గంటలో అయిందంటే అది డిస్టర్బెన్సేగా, ట్రాజెడీనేగా. గబక్కన అరగంటలో అయిపోయింది అని చెప్పి పని మీద వెళ్తామండి. వెళ్తే అది హాఫ్ అన్ అవర్లో అవ్వకుండా 1 అవర్ పట్టింది అనుకో, పక్కన పనులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా. అంటే ఒక రకమైన ట్రాజెడీ నడిపింది కదా, అలా నడుపుతుంది అంట.
ఇఫ్ దే మేక్ సమ్ ప్రోగ్రెస్, ఒకవేళ మంచిగా బాగా చదువుకున్నాం, మంచి జాబ్ వచ్చింది, అలా ప్రోగ్రెస్ ఉన్నా సూన్ దే విల్ లూజ్ ఎవ్రీథింగ్. చూడండి మీకు నాకు మంచి జాబ్ వచ్చిందని ₹1,00,000 జాబ్ అని చెప్పని తర్వాత టేబుల్ మీద పెట్టారని అంటారు. అంటే ఎమ్మడి జాబ్ పోతుంది. అంటే జాబ్ రావటం గొప్ప కాదు, అది కంటిన్యూ అవ్వటం గొప్ప. ఈ 28వ నంబర్ ఫోనులతో ఇలా వాడుతా ఇలా చేస్తా ఉంటే ఇలా జరుగుతాయంట. నేను అనేది ఎవరికి 60 to 70% ఆఫ్ ద పీపుల్ గురించి మేజర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నానమ్మా. అందరికి ఇలానే జరగాలని రూల్ ఏం లేదు, మేజర్ పార్టీ ఇలా జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను అనేది సెలబ్రిటీస్ పేర్లు కొట్టుకున్నా, కొంతమంది అలా క్లిక్ అయ్యి అలా వెళ్ళిపోతున్నారు. వాటన్నింటిలో కూడా ఏ నెంబర్ ఉందా అనేది చూస్తే 28వ నెంబర్ ఉంటుంది. అంటే ఎలా డిసైడ్ చేస్తాం? మీరు ఇప్పుడు హైవేలో వెళ్తే బాగా జర్నీ బాగుండిద్దని అందరు హైవే ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. అదే వేరే బాగాలేని రోడ్లలో వెళ్ళడానికి ప్రయత్నం చేయం. మరి ఇది బాగాలేని రోడ్డు అనేది ఎందుకని బాగాలేదు? అక్కడ వెళ్తే అన్ని గతుకులుగా ఇబ్బంది పడాలి, లేట్ అయిపోతుంది. అలా ఈ నంబర్లన్నీ డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ నంబర్ల జోలికి వెళ్ళమాకండి, ఆ నంబర్లు వాడమాకండి అని నేను సలహా ఇస్తున్నా. వాడవద్దంటే నేనేవాడిని సలహా ఇస్తున్నా. వాడుకున్న మీరు నంబర్లన్నీ యాడ్ చేసుకొని 28వ నెంబర్ వస్తే కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నా. అలా ఇక్కడ ఏముంటాడంటే దే సఫర్ హెవీ లాస్ అండ్ ఫేస్ కన్ఫ్యూజన్ ఇన్ లైఫ్. జీవితంలో అంతా కన్ఫ్యూజ్ అవుతారు. దే విల్ గెట్ డిస్రెస్పెక్ట్ అండ్ బ్యాడ్ నేమ్ ఎవ్రీవేర్. ఇప్పుడు మనం ఉండి మన పని మనం చేసుకుని ఎక్కడో మన ఆబ్సెన్సీలు ఎవరు వాడా అని నెగిటివ్గా మాట్లాడుకుంటుంటారు. ఈ ఫోన్ నెంబర్లు ఈ నంబర్లు ఇలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయంట. ప్లస్ ఏమన్నాడంటే అక్కడ ఏమన్నాడంటే దిస్ నంబర్ ఈజ్ ద వరస్ట్ ఇన్ నంబర్ 1 సిరీస్ అన్నాడు. ఈ 1 సిరీస్లోనే ఇది ఒక వరస్ట్ నంబర్ అన్నాడు. అలాంటి నంబర్లు మనకెందుకు అంట. లేదండి నా దగ్గర 28వ నెంబర్ ఉంది, చాలా బాగుంది, నేను కాదంటలా. ఏదో ఒకసారి ఇబ్బంది పెడుతుంది, అవసరమా? ఏదో ఒకసారి ఇబ్బంది పడకుండా ఎట్టుంటామండి అంటే కావాలని ఎదుర్కోవటం ఎందుకు? ఏదో అనుకోకుండా జరిగేదానికి సరే ఈ వరస్ట్ నంబర్లు మన దగ్గర ఉంచుకోవటం ఎందుకు అంటా నేను. సరే అది నువ్వు వరస్ట్ నెంబర్ అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావంటే నేను అనేది ప్రిడిక్షన్ చదువుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ కొనడానికి వెళ్ళారు, డైరెక్ట్గా వెళ్ళి ఫోన్ కొనరు, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు ఇది బాగుండిద్దా ఇది బాగుండిద్దా అని. అందరూ ఓకే అన్నాక కూడా అక్కడికి వెళ్ళి మాన్యువల్ చదువుతారు, ఇంత ప్యాక్సెల్స్ ఇంత ఇదే అని. అలా కొనుక్కున్నప్పుడు అది తెచ్చుకొని ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఆ మాన్యువల్ ఎలా ఉందో అలానే పనిచేసిద్ది, రివర్స్లో పనిచేయదుగా. మరి మాన్యువల్లో ఉన్నట్టే పనిచేసినట్టు మీ ఫోన్లోనే ఈ ప్రొడిక్షన్ వచ్చింది 28వ నెంబర్కి ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో కాదమ్మా. నేను అనేది ఏదైనా చూసి దాని మీద రీసెర్చ్ చేసి మాట్లాడండి అంట. ఇప్పుడు అమెరికాలో కొట్టామనుకో ఇదే 28వ నెంబరు, సేమ్ ప్రొడిక్షన్ వస్తుంది. ఏ దేశంలో కొట్టినా అదే ప్రొడిక్షన్ వస్తుంది. ఆ ప్రొడిక్షన్ బాగాలేనప్పుడు ఇప్పుడు నీకు ఫోను కొనుక్కోగానే ఇది ఇది ఈ పిక్సెల్స్ బాగాలేవు, బాగాలేవు, ఈ కెమెరా బాగోదు అని చెప్తే నువ్వు కొనుక్కొచ్చుకుంటావా? కొనం కదా. అలా బాగలేదు అన్నదాన్ని అసలు ఎందుకు బాగాలేదో చూద్దాం, అసలు నిజంగా పనిచేసిద్దో లేదో చూద్దాం అని క్వశ్చన్ చేసుకుంటే దాన్ని ఎవడేం చేయలేడు. అసలు కావాలని తెచ్చుకుంటే దాన్ని అది కర్మబంధాన్ని మనం ఏం చేయలేం. నేను అనేది ఇలా నెగిటివ్ నెంబర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇలా నెగిటివ్ చెప్తున్నప్పుడు దాన్ని ఎందుకు మనం ఇన్వైట్ చేయటం? అలా దానికన్నా ఇంకా చాలా నంబర్లు ఉన్నాయి కదా, ఇంకో నెంబర్ వాడుకుంటే పోతుంది కదా. సరే అది వాడుకున్నా ఇబ్బంది వచ్చిందంటే సరే అది మన కర్మబంధాన్ని మనం ఏం చేయలేం. నేను అనేది తీసుకునేటప్పుడన్నా మంచి నంబర్ తీసుకోండి అని. ఇప్పుడు ఈ వీడియో చూసి మిగిలిన న్యూమరాలజిస్టులు అందరూ 28వ నెంబరు రతన్ టాటా గారు పుట్టలేదా? నేను అనేది ఏంటంటే నేను కాదంటలా, 28వ నెంబర్ చాలా బాగా మేక్ ప్రోగ్రెస్ ఇస్తుంది అని కూడా చెప్పా. ఇచ్చినా కానీ సూన్ దే విల్ లూజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇప్పుడు రతన్ టాటా గారికి జీవితంలో అన్ని మంచి హైయెస్ట్ పీక్ వెళ్ళారు. అక్కడ పాపం వారికి రీజన్ ఏమైనా కావచ్చు, మ్యారేజ్ అవ్వాల, అంటే జీవితంలో కొన్ని అలా అనుకోని ఒడిదుడుకులు ఇలా వస్తూ ఉంటాయి. అలా అని 28వ తారీఖు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాంటి ఒడిదుడుకులే వస్తాయి, అందరికి సేమ్ వస్తాయి, మ్యారేజ్కి సంబంధించి వస్తాయి. అట్టేటప్పుడు ఆ నంబర్ మనకి ఎందుకు, వేరే నంబర్ తీసుకుందాం. అంటే లైఫ్ అంటే మొత్తం అన్నీ జరగాలి కదా, అన్నీ అంటే కొంచెం లైఫ్ అనేది ఏదో చదువుకోవడం, ఏదో జాబ్ చేసుకోవడం, భార్య పిల్లలు అలా కొంచెం అది కదా లైఫ్ అనేది చెప్పేది అందరూ. ఆ విధంగా జరిగితే బాగుంటుంది కదా.
అంటే కామన్ మ్యాన్ ఆలోచించేది. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఆలోచించేది తీసేసేయమ్మా. ఉమ్, కామన్ మ్యాన్ ఆలోచించినట్టు ఇలా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ నంబర్ని అవాయిడ్ చేయండి. 1వ తారీఖు పుట్టినోళ్ళైనా, ఉమ్, మీరు 1లో పుట్టిన వాళ్ళైనా 28 2 + 8 10 1 కాబట్టి అని తీసుకోవద్దు. అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.